పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గోండాలు చేసిన దుర్మార్గంతో చాలామంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రస్తుతం వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎలా ఓటు వేయలేకపోయారు అనే విషయాలను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుంటాం. చెప్పండి మేడం, మీ ఓటు ఏ బూత్లో ఉంది, ఏ ఊరు? అది ఎర్రిపల్లె, పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామం, బూత్ నెంబర్ 5. మేము ఏజెంట్గా నిలబడడానికి వెళ్తున్నాను. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చేసి, మీకు ఎందుకమ్మా ఆడవాళ్ళకి ఏజెంటు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళము, మాకు ఏజెంట్ ఉన్నాం కదా, మేము వెళ్తాము అంటే, ఒకప్పుడు మీరు మాకు ఎలక్షన్లో జరగనివ్వట్లేదు అంటే, మా గ్రామంలో జరగనియట్లేదు అంటే, మీ గ్రామంలో కాదు మొత్తం అంతరకలా జరగనియట్లేదు మీరు అప్పుడు, అందుకే ఈరోజు మేము ఇలా చేస్తున్నాము అని చెప్పాడు. అది కాదు, మేము ఉంటాము, బయట జనం ఎందుకు వచ్చారు మా ఊరికి, ఊర్లో వాళ్ళని వద్దంటున్నప్పుడు బయట జనం ఎందుకు మా ఊరికి వచ్చారని అడిగాము. అడిగితే లేదు, వాళ్ళకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళని ఏమనట్లేదు, మమ్మల్ని పక్కలకి దోస్తున్నారు. వచ్చేసి ఇంకా దానికి కొంచెం గొడవగా అయిపోయి వద్దన్నాము వాళ్ళని అనేసి బయట జనం వచ్చి 300 మందిని, ఒక 600 పైన ఉండే ఓట్ల కోసము 300 మందిని పై మనుషులను తెచ్చి ఒక అమ్మాయి ఆడపిల్లలు అనుకోకుండానే కొట్టడానికి బిహేవియర్ చేశారు. వాళ్ళు అట్లా ఆ విధంగా బిహేవ్ చేశారు. మొబైల్లో గుంజుకున్నారు, అన్నీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బిహేవ్ చేసి ఒక ఆడవాళ్ళని కూడా దొరకొచ్చారు ఆడవాళ్ళని కొట్టడానికి. ఆ విధంగా జరిగి మమ్మల్ని వైఎస్ఆర్సీపీ ఏజెంట్ను కానీ ఎవరిని ఇక్కడ ఓటు వేయడానికి కానీ ప్రజలను వెళ్ళనివ్వకుండా ఆపేసినారు ఇక్కడ ఎర్రిపల్లె గ్రామంలో. కనీసం మిమ్మల్ని ఏజెంట్గా సరే కూర్చొని ఉన్నారు, కనీసం ఓటు అయినా ఏం ఇచ్చారు? ఓటు కూడా లేదు, చూడండి ఓటు ఉందా, మీరే చూడండి, ఓటు లేదు, ఓటు చూడండి లేదు, ఓటు చూడండి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఈ పులివెందుల్లో కనిపించంటే బయట ఊర్ల నుండి రౌడీలు రావడము, తెలుగుదేశం పార్టీ గోండాలు ఓటు వేయకుండా అడ్డుకోవడం అనే పరిస్థితి గతంలో ఎప్పుడైనా కనిపించింది? ఎప్పుడూ లేదండి, ఇదే మొదటిసారి. ఊరి చివర ఎవరిని రానివ్వకుండా మొత్తం జనాలందరూ 300-400 మందిని పెట్టి, పిల్లలు కూడా వస్తే పిల్లలు వీడియోస్ తీస్తుంటే పిల్లల్ని కొట్టడం కానీ, ముసలి వాళ్ళు ధైర్యంగా వచ్చి మేము ఓటు వేస్తాము అని చెప్తే వాళ్ళని రానియకుండా వాళ్ళని తోసేసి లేడీస్ని చాలా చీప్గా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. చాలా అన్యాయం అసలు ఇది. పులివెందుల్లో ఎప్పుడు ఇలా జరగలేదు, కానీ వాళ్ళు చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు. లేడీస్ని కూడా చాలా చీప్గా మాట్లాడడము, వాళ్ళని తోసేయడము, ముసలి వాళ్ళని పిల్లల్ని కొట్టడము, వాళ్ళ ఫోన్లు పగలగొట్టడము, ఇలా చాలా అరాచకం అండి, చాలా అన్యాయం ఇది. ఎప్పుడు ఇలా జరగలేదు. టీడీపీ ప్రభుత్వం చాలా ఘోరంగా చేస్తుంది అసలు. అంటే లోకల్గా మీకు ఉన్న వాళ్ళు అయితే తెలిసిపోతారు, స్థానికంగా ఉన్న ప్రజలు అయితే. అంటే అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? మీరు బయట వాళ్ళ కనిపిస్తున్నారు, లోకల్ వాళ్ళ కనిపిస్తుంది? లేదండి, మొత్తం బయట వాళ్ళే వచ్చారు, లోకల్ వాళ్ళు ఎవరు లేరు. అసలు మా ఊరికి బయట వాళ్ళు రావాల్సిన అవసరం ఏముందండి? కనీసం 300-400 మంది అన్నా వచ్చి మొత్తం వాళ్ళు అక్కడ కాపలాగా వస్తున్నారు. ఎవరైనా కొంచెం ఎక్కువ మంది వస్తే సైగ చేస్తారు, సైగ చేస్తే వెనకాల నుంచి చాలా మంది వస్తున్నారు. అసలు రౌడీలు గూండాల్లా బిహేవ్ చేస్తున్నారండి. వాళ్ళ బిహేవియర్ అస్సలు బాగాలేదు. అంటే భయభ్రాంతులకు ఏం గురి చేసే ప్రయత్నం చేశారు మేడం? అవునండి, కర్రలు తీసుకొచ్చారు, కర్రలతో కొట్టడానికి ట్రై చేశారు. కర్రలు, పెద్ద పెద్దగా రాళ్ళు అలా తీసుకొచ్చి భయభ్రాంతులకి గురి చేశారండి జనాల్ని. ఓటు వేసారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓటు వేయడం లేదు, ఏజెంట్ వాళ్ళని బయటకు పంపిస్తున్నారు, అందుకని సార్తో చెప్పనీకనే వచ్చాం. అవినాష్ రెడ్డి సార్. అయితే ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు? వెళ్ళారా బూత్కి? అసలు వెళ్ళలేదా? స్లిప్లు లాక్కున్నారా? ఇంటి వెళ్ళని వాళ్ళు వేస్తారు అసలుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయటకు పంపించేశారు. మీరు ఎక్కడి నుండి? హలో, ఓటు వేయడానికి పోవడానికే పోనీలే సార్. మాకు ఓటు వేయకుంటే ఎట్లనో అనిపిస్తుంది. ఏ విధంగా మేము ఉండాలా? బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకు కొన్ని పర్మిషన్ మాకు లేదా? ఓటు మాకు వేయకుంటే వాళ్ళు వేసంటే మాకు ఎట్టుంటుంది సారు? అది మాకు ఇది. మీ ఓటు కూడా మీకు తెలియకుండా వాళ్ళు వేస్తున్నాం సార్. చెప్పండి, ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి మీ ఓటు మీరు వేయకుండా వేరే వాళ్ళు వేయడం ఇదే ఫస్ట్ టైం సార్. అశ్వేలిలో అంటేనే ప్రశాంతమైన ఎలక్షన్స్ అని, ఎవరు వచ్చినా కూడా అక్కడికి బాగుంటుంది అని అంటారు, ఏ అధికారి వచ్చినా కూడా. మీ ఊర్లో చాలా ప్రశాంతం అమ్మ అని నాకు ఎట్లా తెలుసు అంటే, ఇది కూడా నేను వాలంటరీగా చేశాను కాబట్టి అందులో నేను కూడా వాళ్ళ వార్డుకే ఉన్నాను. నేను టీడీపీ వాళ్ళ వార్డుకే మాత్రమే ఉన్నాను. అయినా కూడా వాళ్ళకి అన్ని సేవలు కూడా అందినాయి సార్. మా నుంచి అయితే మేము ఏ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు ఏమైందంటే, వచ్చిన వ్యక్తులు ఎన్ని రోజుల క్రితం మీ ఊర్లో మాకు ఈ రోజు అయితే మేము చూసినాం సార్. మెయిన్ రోజుల నుంచి మేమైతే అబ్జర్వ్ చేయలేము. అయినా కూడా మేము పోయినప్పటికీ వాళ్ళైతే కనపడలేదు. ఎక్కడి నుంచి వచ్చినారో తెలీదు. మా చేతుల్లో పేపర్లు ఉన్నాయి. ఖచ్చితంగా మేము వెళ్ళే టయానికి 6 అయింది సార్.
పేపర్స్ తీసుకొని నిలబడ్డామడా. ఎందుకు వచ్చినారమ్మా మీరు అంటే ఏజెంట్స్ అంటే ఎందుకు, ఏ ఊర్లో కూడా లేరు కదా, ఈ ఊర్లో ఎందుకు అన్నారు. మా ఊరోళ్ళు అయితే కాదు సార్, వాళ్ళు మాతో మాట్లాడింది అయితే మా ఊరోళ్ళు కాదు. అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు, మా ఊరి వాళ్ళు కూడా లేరాడ. ఎవరో ఒక అన్న వచ్చి ఈయన ఎవరి రిలేటివ్స్ అని చెప్పినారు సార్. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చేసినాం, మేము ఇంకేం మాట్లాడలేదు. ఈ పరిస్థితిని చూస్తే ఎన్నిక సక్రమంగా జరిగిందని అభిప్రాయం ఏమైనా అనిపిస్తుందా మీకు? మాకైతే లేదు సార్. ఇప్పుడు మా అభిప్రాయం ప్రకారం మేము ఓటేస్తే కదా సార్ ఉండేది. ఇప్పుడు మేజెన్స్నే వద్దన్నారంటే ఇంకా ఓటర్ల పరిస్థితి మీరే ఆలోచన చేయాలి, ఇంకా అంతే కదా సార్. మీదే ఊరమ్మా? అచ్చువెళ్ళి సార్. మేము పొద్దున సార్ 6:45కి వెళ్ళాం సార్, బూతుల దగ్గరికి వెళ్ళాం. మేము ఏజెంట్లము కూర్చోవాలనేసి అక్కడికి వెళ్ళాం సార్. మేము వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసినాం సార్, కనీసం మేము లేడీస్ కదా, మేము వెళ్తాము లోపలికి, మమ్మల్ని అలో చేయనియండి అంటే, ఎందుకు మీరు వెళ్ళిపోండి, బయట వ్యక్తులు సార్, పాలూరు ఇక్కడ ఈ చుట్టుపక్కల సార్, మల్లాల వీళ్ళంతా చుట్టుపక్కల పల్లెలోళ్ళంతా వచ్చారు సార్. ఎప్పుడే కానీ అసలుకి మా ఊర్లోకి వేరే బయట వ్యక్తులు వచ్చిన వాళ్ళు అసలుకి ఇంతవరకు మేము చూడలేదు సార్. కనీసము మన గవర్నమెంట్లో చెప్పింది ఏంటంటే పార్టీ చూడవద్దండి, వ్యక్తులను చూడండి, మీరు ప్రతి ఒక్కరికి సేవ చేయండి అని చెప్పారు సార్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ టీడీపీ వాళ్ళకు వైసీపీ అనే వాళ్ళకు పథకాలు కూడా ఏమి ఇవ్వద్దండి ఫస్ట్ అని చెప్తున్నారు. కానీ సార్ మన గవర్నమెంట్లో ఇంటింటికి మనం అన్ని మేలు చేసినాం, కానీ సార్ ఇంత దారుణంగా కనీసం రిక్వెస్ట్ చేసినాం సార్, 20 నిమిషాలు రిక్వెస్ట్ చేసినాం. మేము వెనక్కి వెళ్ళము, మేము వెళ్తాము బూతుల దగ్గరికి అని అడిగాం సార్. అడిగినా కూడా మీరు వెళ్ళిపోండి, మీకు గొడవలు జరుగుతాయి, మిమ్మల్ని కొట్టేస్తాం మేము అని అంటే, కొంతమంది సార్ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీరు ఏజెంట్గా వెళ్ళినారంటేనే కనీసం వెనక్కి పంపించేసినారంటేనే అంటే అసలుకి మేము మాకు ఎంత అవమానకరంగా ఉంటుంది సార్. అసలుకి మేమేమైనా అక్కడ గొడవలకు వెళ్తున్నామా? మేము ఎలక్షన్లా ఏమన్నా ఈ గుండాయిజం జరుగుతుందా, ఇక్కడ ఏమన్నా రాక్షస పాలన ఏమన్నా జరుగుతుందా? కనీసం మమ్మల్ని ఎందుకు ఓటు వేయనీరు? మేము ఎందుకు ఏజెంట్లుగా కూర్చోవద్దు? కనీసం జెంట్స్ని అలో చేయలేదు, కనీసం లేడీస్ని ఎందుకు అలో చేయనీరు మీరు? సార్ వాళ్ళ మీద బైండర్ కేసులు పెట్టేసి వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు సార్. వాళ్ళ ప్లేస్లో మేము ఉండి జరిపించాలా ఎన్నికలని మేము వెళ్ళాం సార్. మేము ఖచ్చితంగా అయితే మేమైతే అచ్చివెళ్ళి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎప్పుడు ఇటువంటి పాలన జరగలేదు, ఎప్పుడు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకునే వాళ్ళు సార్. కానీ ఈ బయట వ్యక్తులను ఎప్పుడు తెచ్చి అలో చేసినారు సార్. వాళ్ళు నైటే వచ్చేసినారు సార్, నైట్ 1 అంతా వచ్చేసినారు సార్. వెహికల్స్ చాలా మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాయి, మేము చూస్తూనే ఉన్నాం సార్. ఆ టైం నుంచే వీళ్ళు వచ్చారు. అసలు బయట వ్యక్తులకి మా ఊర్లో అచ్చివెల్లిలో ఏం అవసరం ఉంది, ఏం పని ఉంది? అదే ఏదన్నా మనం అడిగితే మీ ఊరోళ్ళకు మేము ఎట్లా చేస్తాము, మీ వాళ్ళకు మేము చెప్పలేము, ఇలాంటి విషయాల్లో ఎందుకు వస్తారు మీరు? ఇప్పుడు మేము ఏదన్నా సమస్య ఉంది తీర్చండి అంటే మీ ఊరోళ్ళతో మేము ఎట్లా మాట్లాడతాము? కాబట్టి ఇప్పుడు మీరు ఎట్లా వస్తారు మా ఓట్ల దగ్గరికి? మీరు ఎవరు అసలుకి వచ్చి మమ్మల్ని ఓట్లు వేయకోకుండా అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? ఎవరు చెప్పినారు మీకు మమ్మల్ని ఓట్లు వేసుకొని అడిగినా కూడా వాళ్ళు పంపిలేదు సార్, అలో చేయనిలేదు. మేమైతే ఆర్గ్యూ చేసినాం కూడా, కానీ వాళ్ళు పంపిలేదు. అచ్చివెల్లి అంటే ఒక ప్రశాంతమైన పల్లెని అటువంటి వాతావరణంలో భయానకమైన వాతావరణం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, మహిళలను ఏజెంట్లుగా కూర్చొనివ్వలేదు, కనీసం వారిని ఓటు కూడా వేయనివ్వలేని పరిస్థితి అచ్చివెల్లిలో నెలకొందని టీడీపీ నేతలు కాకుండా బయట ఊళ్ళ నుండి కూడా పెద్ద సంఖ్యలోని టీడీపీ గూండాలు వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేసి తమను ఓటుకు వేయనీయకుండా చేశారని, అదే విషయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పి అచ్చివెల్లి గ్రామానికి చెందిన మహిళలంతా చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, పులివెందుల నుంచి.